శ్రీకాకుళం నగరంలోని అమర్ కౌముది పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇక అమర్ కౌముది సంస్థ అధినేత డైరెక్టర్ వెంకటరమణమూర్తి ఆకాంక్షను అనుగుణంగా ఈ ఏడాది కూడా సంబరాలు తెలిపారు. ఇక మన పూర్వీకులు అందించినటువంటి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాల్సిన ఈ సంక్రాంతి పరమార్థిని ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. ఇక సంబరాల్లో భాగంగా విద్యార్థులు గాలిపటాలు ఎగరవేశారు. ఇక ముత్యాల ముగ్గుల మధ్య గంగిరెద్దులు, సందడి, హరిదాసు వేషధారణ, విద్యార్థుల సాంప్రదాయమైన దుస్తులు, అలంకరణ అందరికీ అలరించాయి. ఇక చిన్నారులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ సంబరాల్లో ఆడిపాడారు. వివిధ రకాల పిండి వంటలతో పాటు బొమ్మల అలంకరణతో బొమ్మల కొలువును ప్రత్యేకంగానూ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాం. మొదట భోగి మంటలు వేసి ఆ తర్వాత భోగి పళ్ళు పోస్తాం చిన్నపిల్లలకి అందరికీ. తర్వాత పొంగలి, తర్వాత పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించారు. స్వామీజీ వచ్చారు, స్వామీజీ అందరినీ ఆశీర్వదించారు. తర్వాత డూడు బసవన్నలు, సోదమ్మలు వేషధారణతో పిల్లలు ఎంతగానో అలరించారు. అందరూ సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. కనుమ పండుగలో భాగంగా గంగిరెద్దులు వచ్చాయి. గంగిరెద్దులతో పిల్లలు సంక్రాంతి విశిష్టతను తెలుసుకునేటట్లు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలు మాట్లాడారు. పిల్లల పేరెంట్స్ తల్లులు రంగవల్లులు వేసి మమ్మల్ని అల్లరించారు. తల్లులు వేసే ముగ్గులు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. సంప్రదాయాన్ని ఉట్టుపడేటట్లుగా ముగ్గులు వేసినందుకు తల్లులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మేనేజ్మెంట్కి, ఇంకా మా సపోర్ట్ చేసిన మా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సంక్రాంతి సంబరాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి అనేది హిందువులకు పెద్ద పండగ. ఈ పండగ యొక్క ప్రత్యేకతని తెలియజేస్తూ, మరుగుపడుతున్న మన సంప్రదాయాలని గుర్తు చేస్తూ ఈ సంబరాల్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 3 రోజుల పండగ, ముచ్చటైన పండగ. ఈ పండగని 3 రోజులు విశిష్టతను ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఈ పిల్లలు ఎంత చక్కగా డాన్స్ చేశారంటే చూడముచ్చటగా ఉంది. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మేడం గారు, మాధవి మేడం ఈరోజు అమర్ కౌముది స్కూల్లో మేము అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాము. పిల్లలకి సనాతన సాంప్రదాయాల కోసం, వాటి విలువల కోసం ఒక్కసారిగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే సంక్రాంతి జరుపుకునే 3 రోజుల్ని మా స్కూల్లో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కటి సాంప్రదాయబద్ధంగా పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ మా టీచర్స్ అందరూ కలిసి మేమందరం సంక్రాంతి సంబరాలని చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా మా మేనేజ్మెంట్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు, పిల్లల్లో ఈ సాంప్రదాయబద్ధమైన ఆచారాలను మేము వెలికి తీసి వాళ్ళలో ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఈ పాత సాంప్రదాయాలు కొత్త తరానికి మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రోగ్రామ్ని స్కూల్లో అందరికీ శుభ్రంగా చేయడం కోసం, అంటే సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలందరికీ నేర్పుతూ ఈనాటి విద్యను కూడా నేర్పాలనే ఉద్దేశంతోనే మా కరిక్యులంలో ఇదొక భాగంగా ప్రతి పండగని కూడా ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకుంటూ విలువలను తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.